రద్దీలో ప్రయాణికులు బస్ ఎక్కి హడావిడిలో ఉంటే బస్ ఎక్కుతున్నట్లు నటించి తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదిగో ఈ మహిళలు. బస్ స్టాండ్ లో ఉన్న ఓ కండక్టర్ వీరి ప్రవర్తన తీరుపై అనుమానం వచ్చి వీడియో తీశారు. దీంతో ఈ దొంగలను అప్పటికప్పుడే పట్టుకోగలిగారు. బస్ ఎక్కుతున్నట్టు నటించి ప్రయాణికుల కవర్లు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు ఈ ముగ్గురు మహిళలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు రద్దీగా బస్ ఎక్కుతూ ఉండగా వారి చేతిలో ఉన్న కవర్లను ఏ మాత్రం అనుమానం రాకుండా కట్ చేసి డబ్బులు, సెల్ ఫోన్లను కాజేశారు. పర్వతాల నీల, ఏండ్ల నర్సవ్వ అనే ఇద్దరు మహిళలు పెంబి వైపు వెళ్లే బస్ ఎక్కుతూ ఉండగా వీరి కవర్లను కట్ చేసేశారు. కవర్లో ఉన్న పర్సు నుంచి 4,000 రూపాయలు, మరొక మహిళ కవర్ నుంచి 2,500 రూపాయలు, ఫోన్ ని కాజేశారు. ఇక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. కవర్ నుంచి వస్తువులు కింద పడ్డంతో తేరుకున్న బాధితురాలు కవర్ ని పరిశీలించి అది చిరిగిపోయినట్లుగా గుర్తించారు. అందులో పర్సు మాయం కావడంతో చోరీ జరిగినట్లు గుర్తించి కన్నీరు పెట్టుకున్నారు. ఇంతలో మరో మహిళ కూడా తన కవర్ ను కట్ చేశారంటూ బోరుమన్నారు. బిడ్డ పోయింది, నా బిడ్డ ప్రాధాన్యం ఇచ్చిన వెళ్ళిపోయింది. అమ్మాట పడ్డనే బస్ పోతాను. దూరం నుంచి ఇదంతా గమనించిన కండక్టర్ ఈ దొంగతనం ఖచ్చితంగా ఆ మహిళలే చేశారని భావించి ప్రయాణికుల సాయంతో వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని విచారించి స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్, నగదును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఎట్లా దొరికింది ఇప్పుడు నీకు? తర్వాత సార్ మళ్ళా ఇక్కడ జగిత్యాల బస్సు ఇళ్ళకి దిగేసి మళ్ళీ అనుకుని మళ్ళీ అట్లా కూర్చున్నారు. మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాం. అప్పటి నుంచి అయితే దిగి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి అక్కడ ఈడ దొరికింది. చోరీకి పాల్పడిన మహిళలు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మొత్తం 4 సభ్యుల ముఠాగా ఉండగా ఒకరు పారిపోయినట్లు కండక్టర్ తెలిపారు. ఖానాపూర్ బస్టాండ్ లో కొన్ని రోజులుగా దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి దొంగలను పట్టించిన కండక్టర్ ను ప్రయాణికులు అభినందించారు. ఇద్దరు పెంబి బస్ కాడికి వచ్చిండ్రు. ఇద్దరు వచ్చి మంది బగ్గలేకపోయాగానే ఇట్లా ఎక్కినట్టు చేసిండ్రు. మళ్ళీ ఈడుగురికి వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా ఎక్కరు చూడు. మన బస్సులో వచ్చిందా? మన బస్సులో ఎక్కేటప్పుడు మన బస్ కాడికి వచ్చిండ్రు. ఇద్దరు వీళ్ళిద్దరే, వీళ్ళు ముగ్గురు. అయితే ఆడ మందిగా పలసగా అయిపోయింది కదా, కొట్టేరాదు కదా ఏమి. మళ్ళీ ఈడికి వచ్చింది. ఈడ మంది పలసగా ఉన్నారు కాబట్టి ఆయన నిలబడ్డారు. ఏం చాలా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వెళ్ళాలి. వీళ్ళు పక్క వాళ్ళే. ఎందుకంటే పెంబి బస్కి వచ్చిండ్రు, నిర్మల్ బస్కి వచ్చిండ్రు. అంత ఎక్కువ ఉంటే అలా